అక్కడ చనిపోయిన వాళ్ళ తాత ముత్తాత తాత కింద ఉంటాడు, తాత తండ్రి ఉంటాడు, తండ్రి మీద కొడుకు, అలా స్థలాలకు డబ్బులు లేకపోతేనే ఒకవేత కాల్ చేసుకుని ఇందులో చూడవలసిన మళ్ళీ మంపాక్స్లో మరొక ప్లేసు సెమెంటరీ. ఇది కూడా ఒక టూరిస్టిక్ అట్రాక్షన్ కింద చూస్తున్నారు దీన్ని. ఇప్పుడు పాతకాలం అనమాట, దాన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఇదే శ్మశానం అన్నమాట. ఇక్కడ ముంపాక్స్ లాటిన్ అమెరికా కొలంబియాలో శ్మశాన వాటిక. చక్కగా ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ శాశ్వత నిద్రలో ఉన్నారన్నమాట. ఇది వచ్చేసి 1831 నుండి ఇక్కడ ఉంది. అంటే చాలా చాలా పాతదన్నమాట. ఇక్కడ ఒక ప్రార్థనా మందిరం కూడా ఉంటుంది లోపల. అక్కడ ప్రార్థనలు చేసి ఇక్కడ సమాధి చేస్తారనమాట. ఇక్కడ ప్రశాంతంగా మనం నడవచ్చు. బయట పార్క్ లాగా ఉంది, కూర్చోవచ్చు. యాక్చువల్గా ఇది ఒక సిమెంట్ అంటే ఎవరు నమ్మరు అనమాట. సో అలా ఉంటుంది బయటకి. ఇక ఇక్కడ సమాధి రాళ్ళను గోడని ఎలా నిర్మించారో తెలుసా? ఒక రాయి మీద ఒక రాయి పేర్చి ఒక సమాధి యొక్క గోడని అలా నిర్మించారనమాట. ఇక ఈ శ్మశాన వాటికి చుట్టూ కూడా పిల్లు తిరుగుతూ ఉంటాయి రాత్రిపూట. అవి కాపలా ఉంటాయని ఇక్కడ వాళ్ళ నమ్మకం అన్నమాట. వాళ్ళకి అవి టైంపాస్గాను ఉంటాయి. అంటే ఇక్కడ శాశ్వత నిద్రలో ఉన్న వాళ్ళకి అవి ఒక టైంపాస్గా, తర్వాత కాపలాగా ఆ చుట్టూ తిరుగుతూ ఉంటాయని ఇక్కడ వాళ్ళ నమ్మకం అన్నమాట. అవి చాలా బలంగా కూడా ఉంటాయి ఇక్కడ పిల్లులు. ఒక పిల్లి అయితే నన్ను చాలా భయపెట్టింది కూడా. ఇది వీళ్ళ కల్చర్ ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఆ ఒక స్థలాన్ని కూడా మనం కొనుక్కోవాలి. ఇక్కడ కొన్ని స్థలాలు అయితే గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తూ ఉంటారు, కొన్ని స్థలాలు అయితే మనం కొనుక్కోవాలి. అక్కడ చనిపోయిన వాళ్ళ తాత ముత్తాతలు అలా పరంపర అంతా స్టెప్ బై స్టెప్గా కింద నుంచి ఒక బాక్స్ మీద బాక్సు అలా పెట్టుకుంటూ అలా వస్తూ ఉంటారు అన్నమాట. అది వీళ్ళ కల్చర్ అన్నమాట. ప్రత్యేకంగా మళ్ళీ వీళ్ళకి అలా పెట్టుకోరు. ఆ తాత కింద ఉంటాడు, తాత మీద తండ్రి ఉంటాడు, తండ్రి మీద కొడుకు, అలా పరంపరంగా ఉంటారనమాట. అక్క చెల్లి అందరూ అలాగే ఉంటారు. కొంతమందికి స్థలాలకు డబ్బులు లేకపోతేనే ఒకవేత కాల్ చేసుకుని ఆ యాష్ని గోడల్లో పెడతారు, లేదంటే మళ్ళీ చర్చ్లో ఇస్తారన్నమాట. చర్చి గోడల్లో పెడతారు.